Everybody. Thank you, Dr. Pratyusha Subbarao Garu and other founder members of Buddha Foundation. I thank you very much for joining us today evening. A very good evening to you all once again. Pratyusha Subbarao Garu has clearly explained the need for English today. As a teacher, I taught English for more than 35 years, and I have still been teaching. There are many methods in English to teach English. ప్రపంచంలో ఇంగ్లీషు భాష నేర్చుకోవటానికి బోధించడానికి ఏ పద్ధతులను అవలంబించాలి అనే విషయంలో జరిగినంత రీసెర్చ్ దాదాపు మరి ఏ అంశం మీద జరిగి ఉండకపోవచ్చు. కొన్ని వేల మంది పిహెచ్డీలు చేశారు, రీసెర్చ్ చేశారు. వాళ్ళతో పాటు సమానంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ట్రైనర్స్ వాళ్ళ పిహెచ్డీలు లేకపోయినప్పటికీ కూడా పిహెచ్డీలు ఉన్న వాళ్ళతోటి సమానమైన స్థాయిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలో పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. బుద్ధ ఫౌండేషన్ సగర్వంగా మనవి చేసేది ఏంటంటే, ఈ రోజున ఈ సెషన్లో కూడా చాలా మంచి ఇంగ్లీష్ టీచర్స్, ట్రైనర్స్ ఈ సెషన్లో ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకని ఇంగ్లీష్కి ఎంత ప్రాముఖ్యత వచ్చింది అనేది డాక్టర్ సుబ్బారావు గారు మీ ముందు ఉంచారు. ఈ 5 రోజుల శిక్షణలో ఏం చేయగలము అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎట్లా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఎట్లా కమ్యూనికేట్ చేయగలగాలి, అది మాట్లాడటం కావచ్చు, రాయటం కావచ్చు, అర్థం చేసుకోవటం కావచ్చు, స్పందించటం కావచ్చు. ఈ కమ్యూనికేట్ చేయటం నేర్చుకోవటం ప్రారంభం అవుతుంది 5 రోజుల్లో. నేను మనవి చేసేది ఏంటంటే, కొంతమంది మిత్రులు అడిగారు, సరే 5 రోజులు అటెండ్ అయితే మేము ఇంగ్లీష్లో మాట్లాడగలమా? దీనికి సమాధానం ఏంటంటే, అవును, కాదు కూడా. శివశంకర్ గారికి ఒక రిక్వెస్ట్ అండి. నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి, ఏమనంటే రిక్వెస్టెడ్ టు కంట్రోల్ యువర్ కెమెరా అని. అప్రూవ్ చేయమంటారా, డిక్లైన్ చేయమంటారా కెమెరా కంట్రోల్ని? అవసరం లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ 5 రోజులు శిక్షణ మీరు ఖచ్చితంగా టైం ప్రకారం వచ్చి ఇంట్రెస్ట్ తోటి విని, ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి అవసరమైనటువంటి ఫౌండేషన్ ఖచ్చితంగా పడుతుంది. ఎట్లా అంటే, చిన్నపిల్లలు నడక నేర్చుకుంటారు. ముందు దోగట్టం, ఆ తర్వాత దీన్ని పట్టుకొని నిల్చోవటం, ఆ తర్వాత చిన్న చిన్న అడుగులు వేయటం, కింద పడటం, మళ్ళీ నిలబడటం. సో ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఏంటంటే, పట్టుకొని నుంచోటం ఖచ్చితంగా నేర్పిస్తాం. ఆ తర్వాత లేటర్ ఆన్, వెదర్ యూ బికమ్ ఏ స్ప్రింట్ రన్నర్ ఆర్ ఏ మ్యారథాన్ వాకర్, it is your choice, and it is your objective, your goal. It is up to you. ఏం చేస్తాం ఈ 5 రోజుల్లో అనేది మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మేము ముందు ఉంచుతాను. మనం గమనించాల్సింది ఏంటంటే,
చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఇదేంటి అది జరిపితే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. మాట్లాడితే భాష వస్తుంది. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి, ప్రజలు అనేక భాషల్లో మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాట్లాడటం వలన ఆ భాష వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. మరి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి కొన్ని వందల దేశాల్లో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి ఏ లాంగ్వేజ్ అయినా సరే కమ్యూనికేషన్ కోసం. కమ్యూనికేషన్ అంటే మన అవసరాలను చెప్పగలగటం, మన ఫీలింగ్స్ని, మన ఇమోషన్స్ని, మన నీడ్స్ని షేర్ చేసుకోగలగటం, వాటిని స్పష్టంగా చెప్పగలగటం, అవతల వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలగటం, ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలగటం, అవతల వాళ్ళని ప్రశ్నించగలగటం, వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని అర్థం చేసుకోగలగటం, ఏ విషయం ఏదైనా చక్కగా మాట్లాడగలగటం, ఏ విషయం ఏదైనా చక్కగా రాయగలగటం, భాషలో స్పష్టతని, క్లారిటీని ఇవ్వగలగటం. కమ్యూనికేట్ చేస్తేనే లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చాలా మంది ఏం చెప్తున్నారంటే మేము కమ్యూనికేట్ అవటానికి ప్రయత్నం చేస్తున్నాం సార్, we are trying to speak in English, but we are not able to do it. ఎందుకని ఇట్లా జరుగుతూ ఉంది అంటే చాలా మంది వ్యక్తపరుస్తున్నటువంటి మాకు కాలేజీలో ఎదురైన సమస్య ఇదే, అట్లాగే సమాజంలో కూడా జరుగుతుంది. ఎందుకని మాట్లాడారు? వై డోంట్ వి స్పీక్? మేము రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఇతరులు చెప్పింది ఏంటంటే ఫీలింగ్ షై, సిగ్గుపడటం. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్, ఇట్స్ నాట్ అవర్ లాంగ్వేజ్. సో దే ఫీల్ షై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళని అడిగితే ఎందుకు మీరు సిగ్గుపడటం ఎందుకు అంటే ఫియర్ ఆఫ్ గోయింగ్ రాంగ్. మాట్లాడితే తప్పులు వస్తే ఏమవుతుంది? అదర్స్ మే లాఫ్ ఎట్ us. ఇతరులు మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తారు. ఇది చాలా మంది చెప్పినటువంటి ఒక సమస్య. ఐ సబ్మిట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సిగ్గుని పక్కన పెట్టి మాట్లాడటం మొదలు పెట్టండి. అట్లాగే తప్పులు వస్తాయి, రానియండి, అయినా మాట్లాడండి. చాలా మంది చెప్పేది ఏంటంటే ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా. కొంతమంది ఈ సమాధానం చెప్తే మరికొంతమంది పీర్ ప్రెషర్. అంటే ఇది చాలా స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్న సమస్య ఏంటంటే ఒక గ్రూపు అంటే ఇండివిజువల్స్ when they try to speak in English, other students discourage them. సపోజ్ ఒక క్లాస్లో ఒక అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు అంటారు అనమాట, అరే ఈమె క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ నుంచి దిగింది ఇప్పుడే అని ఎగతాళి చేస్తారు. దాంతో అమ్మాయి ఏమవుతుందంటే మాట్లాడే చొరవ ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోయి తెలుగులోకి షిఫ్ట్ అయ్యేవారు. ఎవరన్నా ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే, అరే డొనాల్డ్ ట్రంప్, బైడెన్ వాషింగ్టన్ నుంచి ఇప్పుడే దిగాడు,
అని వాళ్ళు గోల చేస్తారు. ఇది మ్యూచువల్ డిస్ట్రక్షన్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ ఇట్ ఈస్ an atmosphere you have created to mutually distract you. మీ ఎదుగుదలని అడ్డుకునేటటువంటి వాతావరణం ఇది. దీని నుంచి మనం బయటపడాలి. ఒక లర్నింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. అది ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా మనం చర్చిద్దాం. దానికంటే ముందు ఎందుకు తప్పులు వస్తాయి అని భయం అంటే, ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ లాంగ్వేజెస్. ప్రపంచ భాషల్ని బ్రాడ్గా కనుక మనం 2 కేటగిరీస్ చేసినట్లయితే, there are 2 types of categories. One type of languages are structural. వాక్య నిర్మాణంలో స్పష్టమైనటువంటి ఒక క్రమం ఉంటుంది. ఎట్లా అయితే మనిషికి స్ట్రక్చర్ ఉంటుందో, మనిషి స్ట్రక్చర్ ఏంటి? కింద పాదాలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నడుము ఉంటుంది, ట్రంక్ ఉంటుంది, టంప్ ఉంటుంది, నెక్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, హెయిర్ ఉంటుంది. దిస్ ఈస్ ద హ్యూమన్ స్ట్రక్చర్. సపోజ్ ఎవరన్నా ఒక మనిషికి తల మీద కాళ్ళు ఉన్నాయి అనుకోండి, తల మీద కాళ్ళు ఉన్న మనిషి ఎదురైతే మనం మాట్లాడతామా? అసలు రిసీవ్ చేసుకుంటామా? అంటే అది నాన్ స్ట్రక్చరల్ అయిపోతుంది. ఇంగ్లీష్ ఏమో ఒక స్ట్రక్చర్ ఉన్నటువంటి లాంగ్వేజ్. ప్రపంచంలో మరికొన్ని భాషలు ఇట్లా స్ట్రక్చర్ తోటి ఉన్న లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఇండియన్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి, అది తెలుగు అయినా, హిందీ అయినా, సంస్కృత్ అయినా, తమిళ్ అయినా, చాలా భాషలకి, ఇండియన్ లాంగ్వేజెస్కి స్ట్రక్చర్ లేదు. అంటే ఒక స్పష్టమైనటువంటి నిర్మాణం లేదు. మనం ఒక వాక్యాన్ని ఏ పదంతోటైనా మొదలుపెట్టి ఏ పదంతోటైనా ఎండ్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు పీపీటీ ఇచ్చాను, మీ ముందు పెట్టాను. నేను ఒక పదం, మీకు 2వ పదం, పీపీటీ 3వ పదం, ఇచ్చాను 4వ పదం. ఈ 4 పదాల్లో ఏ పదంతోటైనా సెంటెన్స్ మొదలుపెట్టి ఏ పదంతోటైనా సెంటెన్స్ని కంప్లీట్ చేయొచ్చు. నేను మీకు పీపీటీ ఇచ్చాను, మీకు నేను పీపీటీ ఇచ్చాను, పీపీటీ నేను మీకు ఇచ్చాను, ఇచ్చాను నేను మీకు పీపీటీ. యూ కెన్ బిగిన్ ద సెంటెన్స్ విత్ ఎనీ వర్డ్, ఎండ్ ద సెంటెన్స్ విత్ ఎనీ వర్డ్. దిస్ ఈజ్ వాట్ వీ మీన్ బై స్ట్రక్చర్. కానీ ఇంగ్లీష్ అలా కాదు. చాలా మంది పిల్లల్ని క్లాసులో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఎట్లా చెప్తున్నారు? నేను అరటికాయలు కొన్నాను, అరటిపళ్ళు కొన్నాను, ఈ సెంటెన్స్ చెప్పు అంటే ఐ బనానా బాట్ అని చెప్తుంటాడు. ఎందుకు ఇట్లా అంటే, తెలుగు అనేక సంవత్సరాలు మనం చిన్నప్పటి నుంచి మాట్లాడటం వల్ల, వినటం వల్ల తెలుగు యొక్క ప్రభావం. తెలుగు ఏంటి? నేను అనేది సబ్జెక్ట్, ఎవరు చేశారు వాళ్ళు సబ్జెక్ట్. క్వాంటం అనేది వెర్బ్, అరటిపళ్ళు బనానాస్ అనేది ఆబ్జెక్ట్. తెలుగు భాషలో ఎక్కువ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. నేను అరటిపళ్ళు కొన్నాను, అతను బుక్ ఇచ్చాడు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అనేది తెలుగులో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్ని వాడటం వలన మొట్టమొదటి డిఫికల్టీ. తర్వాత ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా తెలుగు ప్రొనౌన్సియేషన్కి, ఇండియన్ లాంగ్వేజెస్లో ప్రొనౌన్సియేషన్కి డిఫరెంట్గా. ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, యాక్సెంట్. ఇంగ్లీష్నే మనం మాట్లాడేటప్పుడు సైకాలజీ అంటున్నాం. అదే నార్త్ ఇండియన్స్ మాట్లాడేటప్పుడు వినండి, సైకలాజీ అంటాడు. మనం మాట్లాడేటప్పుడు టెక్నాలజీ అంటాం.
నార్త్ ఇండియన్స్ వాళ్ళు మాట్లాడే ఇండియాలోనే నార్త్ ఇండియన్స్ చెప్పేవాళ్ళు టెక్నాలజీ అంటారు. అంటే ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణలో తేడాలు ఉన్నాయి. తెలుగులో కూడా ఉచ్చారణ తేడా ఉంది. ఎన్ని రకాల తెలుగు భాషలు ఉన్నాయి మనకి. అమెరికన్ ఇంగ్లీష్ వేరు, బ్రిటిష్ ఇంగ్లీష్ వేరు, ఇండియన్ ఇంగ్లీష్ వేరు, ఆఫ్రికన్ ఇంగ్లీష్ వేరు. ఇండియాలో కూడా తెంగ్లీషు, తమిళీషు, కన్నడీషు ఉన్నాయి. తమిళియన్స్ మాట్లాడే ఇంగ్లీష్లో డా సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్లాగే యాక్సెంట్కి వచ్చేసరికి అమెరికన్ యాక్సెంట్ అనేది ఎంత ఇంగ్లీషు ఇండియాలో ఎంత గొప్ప ఇంగ్లీష్ కమాండ్ ఉన్నాళ్ళు కూడా అమెరికన్ పిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళ యాక్సెంట్ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. సో యాక్సెంట్ అనేది ఇంకొక డిఫికల్ట్. తర్వాత ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి సైకాలజీ అనే పదం స్పెల్లింగ్ పీ తోటి స్టార్ట్ అవుతాయి. అది సైలెంట్ కాదు, అది సైలెంట్ లెటర్ అని తెలియని వాళ్ళు, అంటే మొట్టమొదట చదివేవాళ్ళు దాన్ని పిసైకాలజీ అని చదివిన వాళ్ళు ఉన్నారు క్లాసులో. పిసైకాలజీ కాదు, పీ సైలెంట్ చేయండి అంటాం. అప్పుడు అట్లాగే చాలా పదాల్లో చాలా అక్షరాలు సైలెంట్ లెటర్స్. అదే తెలుగు కానీ, సంస్కృత్ కానీ, తమిళ్ కానీ, మన ఇండియన్ లాంగ్వేజెస్లో ప్రతి అక్షరాన్ని, అది అక్షరాలు, ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అంటే ఆ లిపిలోనే శబ్దం కూడా స్పష్టంగా తెలిసే విధంగా ఉంటుంది. సో ఇదొక డిఫికల్టీ ఇంగ్లీష్ విషయం. తర్వాత స్ట్రెస్ కూడా, అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కొన్ని పదాల మీద, కొన్ని సిలబల్స్ మీద స్ట్రెస్ ఇస్తారు. ఐ క్యాన్ డూ ఇట్ అంటే ఐ క్యాంట్ అంటే కా అనే శబ్దాన్ని స్ట్రెస్ ఇస్తారు. మనకి తెలుగులో ఇట్లా స్ట్రెస్ అనేటువంటి, తెలుగులో కానీ సంస్కృతిలో, హిందీలో స్ట్రెస్ అనే కాన్సెప్ట్ లేదు మనకి. అట్లాగే ఇంటనేషన్ అంటే ఉచ్చారణలో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇంటనేషన్, ఇది అన్ని భాషల్లో ఒకటే అయినప్పటికీ, దాదాపు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంటా ఉంటుంది. చాలామంది స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు మాట్లాడుతుంటే నేను వింటాను, యు ఆర్ గోయింగా అంటారు. యు ఆర్ గోయింగా అనేది సెంటెన్స్ ఇంగ్లీష్ అయినప్పటికీ పలకాల్సిన పద్ధతి అది కాదు. క్వశ్చన్కి వచ్చినప్పుడు ఆర్ యూ గోయింగ్ అనే సెంటెన్స్, అది క్వశ్చన్ అవుతుంది. మనకి తెలుగు ప్రభావంతో ఏం చేస్తున్నాం, యు ఆర్ గోయింగ్గా అంటున్నాం. అట్లాగే హీ వెంట్ అంటున్నాం. ఆ ఊ శబ్దం కలపటం అనేది తెలుగు యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్. సో ఇంటర్నేషన్లో కూడా తేడాలు ఉన్నాయి ఇంగ్లీష్కి, తెలుగుకి, ఇంగ్లీష్కి, ఇండియన్ లాంగ్వేజెస్కి. మరొక ఏరియా ఆఫ్ డిఫికల్టీస్ ఏంటంటే, ఇవన్నీ కూడా మేము పిల్లలకి, స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్పే క్రమంలో మేము ఐడెంటిఫై చేసినటువంటి మేజర్ ఏరియాస్ ఆఫ్ డిఫికల్టీ. పిల్లలు ఎక్కడ కష్టపడుతున్నారు నేర్చుకోవటానికి, అది ముందు అర్థం చేసుకుంటే ఆ కష్టాన్ని ఎట్లా నివృత్తి చేయొచ్చు, వాళ్ళు తేలిగ్గా ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడగలిగేలా వాళ్ళకి సహాయపడవచ్చు అనే కోణంలో ముందు మేము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి రీసెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి అంశాలు ప్రిపోజిషన్స్ అనే ఇంకొక మేజర్ డిఫికల్టీ. ఏంటి ప్రిపోజిషన్స్? మనం ఏమంటాం, అరే నీ మీద నాకు చాలా కోపంగా ఉందా, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఏం చేస్తారు, ఐఎమ్ యాంగ్రీ ఆన్ యూ అంటారు. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో ఐఎమ్ యాంగ్రీ విత్ యూ అంటారు. ఐఎమ్ యాంగ్రీ ఎట్ దిస్ రాంగ్ అంటారు. మనకి నీ మీద నాకు కోపం ఉంది, వాడి మీద ఇవి కోపంగా ఉంది. ఆ మీద అనేది ఇంగ్లీష్లో ఆన్ కాబట్టి అది వాడే. అట్లాగే అనేక ప్రిపోజిషన్స్లో కూడా ఈ డిఫికల్టీస్ ఉన్నాయి.
అయితే నేను మీకు యూట్యూబ్లో క్లాస్ బెస్ట్. స్పష్టంగా ఇచ్చే హామీ ఏంటంటే ఈ ఇబ్బందులన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా అధిగమించగలరు. ఈ ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ఇంగ్లీష్లో చక్కగా కమ్యూనికేట్ చేయగలరు. ఈ ఇబ్బందులన్నీ వాస్తవాలు. అయితే వీటిని గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వెకాబులరీ, ఇంగ్లీష్ వెకాబులరీ అనేది అనంతమైంది. ఏ భాషలోనైనా మనకు అన్ని పదాలు తెలిసిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడదాం అని ప్రారంభిస్తే అని అనుకుంటే మనం ఎప్పటికీ మాట్లాడలేం, ఎప్పటికీ కూడా దాని మీద పట్టు సాధించలేం. అదే మనకి తెలిసిన పదాలతోటి మాట్లాడటం మొదలు పెడితే తప్పులు ఒప్పులు వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటాం, కరెక్ట్ గా మాట్లాడగలగటం అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఈ క్రమంలో సంబడి రైజ్డ్ హ్యాండ్, డౌట్స్ అనే తర్వాత వద్దాము దయచేసి. సో ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఏం చేయాలి? ఇంగ్లీషే కాదు, ఏది నేర్చుకోవాలన్నా సరే ఒక లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, అంటే నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణంలో మనం ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలుగుతాం అనే అంశానికి వద్దాం ఇప్పుడు. అంటే దిస్ ఈస్ క్రియేటింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఇంగ్లీషే కాదు, మీరు మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా, సైన్స్ నేర్చుకోవాలన్నా, ఇంజనీరింగ్ నేర్చుకోవాలన్నా, కంప్యూటర్స్ నేర్చుకోవాలన్నా, లెర్నింగ్ డ్రాయింగ్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏ చిన్న స్కిల్ పెద్ద స్కిల్ ఏది నేర్చుకోవాలన్నా సరే లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అంటే చక్కగా నేర్చుకోగలిగేటటువంటి ఒక వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. ఇది రెండో పాయింట్. నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో సమ్అప్ చేస్తున్నాను. మొదటి పాయింట్, ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట్లాడటం మొదలు పెట్టండి, తప్పుల్ని సరి చేసుకోండి, సరి చేసుకుంటూ మాట్లాడటం మొదలు పెట్టండి. రెండో పాయింట్ ఏంటంటే క్రియేట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఇది రెండో పాయింట్గా నోట్ చేసుకున్నాను. లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఒక అంశాన్ని నేర్చుకునేగలిగేటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవటం. దీని అర్థం ఏంటి? మీకు మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంది, మ్యాథ్స్లో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక మిత్ర బృందాన్ని తయారు చేసుకోండి, 2, 3, 4. కంప్యూటర్స్ నేర్చుకోవాలని ఉంది, కంప్యూటర్స్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 2, 3 ఒక గ్రూప్ ఫామ్ అవ్వాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, ఫామ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ 2 or 3 or 4 పీపుల్. ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేయండి. ఈ గ్రూప్ ఎట్లా ఉండాలి? చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. అక్కడ ప్రతి గ్రూప్ మెంబరు కూడా స్వేచ్ఛగా ఫీల్ అవ్వాలి. నేను ఏం మాట్లాడినా సరే వీళ్ళందరూ నా మిత్రులు, వీళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు, నాకు ఇబ్బంది లేదు అనేటువంటి ఒక వాతావరణం ఉండే విధంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఈ గ్రూప్ ఎట్లా ఉండాలి? ఒక టైం అనుకొని ఆ టైంలో
ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెట్టాలి. అట్లాగే ఇతరుల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఈ మాట్లాడే క్రమంలో తప్పులు వస్తాయి. సపోజ్ ఎవరన్నా ఐ డింట్ కేమ్ టు స్కూల్, ఐ డింట్ కేమ్ టు కాలేజ్ అన్నారు అనుకోండి. డింట్ కేమ్ టు కాలేజ్ అనేది సెంటెన్స్ తప్పు. అయితే ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలంటే, ఎవరైతే తప్పు చెప్పారో వాళ్ళు హర్ట్ అవ్వకుండా, వాళ్ళు కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళా తిరిగి ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా వాళ్ళు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా తప్పుల్ని సరి చేసుకోవాలి. డింట్ కేమ్ అనే సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఐ డింట్ కమ్ ఎస్టే అనాలి అని చెప్పని ఐ డింట్ కమ్ ఎస్టే అనాలి అని కరెక్ట్ చేయాలి. అంటే తప్పులు తప్పనిసరిగా వస్తాయి. వచ్చినప్పటికీ కూడా ఆ తప్పుల్ని సరి చేసుకునే క్రమంలో ఒక స్వేచ్ఛ వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. ఒకళ్ళ తప్పులను ఒకళ్ళు సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునేటప్పుడు ఎవరు మరొకరిని ఇన్సల్ట్ చేయకూడదు, గోల్ చేయకూడదు, నాకు మాత్రమే తెలుసు నీకు తెలియదు అనేటువంటి అహంకారం కనపడకూడదు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, అవతలకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. సమ్టైమ్స్ వీ గో రాంగ్, సమ్టైమ్స్ అదర్స్ గో రాంగ్. So what shall we do in the group? We must be friendly. We must correct one another. We shall not insult anybody. We shall not feel any superiority complex. నీకు ఈ సంగతి తెలీదు, నాకు తెలుసు, నేను చెప్తాను నీకు అని చెప్పకూడదు. There should not be superiority complex among anybody. All are equal. I know something, others also know some other things. We shall correct one another. We will progress together. We will encourage everybody in the group to speak, to write. So this sort of learning environment is very important to learn English, to learn any subject. More so, English communication. There are some subjects like social studies, history, you can study alone. But there are some other subjects you need other support. When it comes to English communication, you cannot communicate alone. You cannot speak to yourself. You need somebody else. So you need a group. And that group you need to constitute. You need to form such a group. I sum up this topic. This is the second point I would like to drive upon. What is it? Create learning environment. And this, how to create learning environment, how to create English speaking environment. That's the question before us. How to create English speaking environment. Point one, you form a small group. This group may be, there may be 2 or 3 or 4 people. You form a small group. In the group, you should feel free to speak.
whether it is right or wrong. You must encourage others also to speak, whether it is right or wrong. When someone speaks wrong, you or any other member in the group shall correct. And how should you correct? You should correct in a manner that is friendly. You should correct your friends with love and affection. You should not behave as if you are a superior person. You should not insult others. So this is about English speaking environment. I request you, all the thousands of people viewing this program, to create such atmosphere and keep communicating by creating such environment. So I end this topic here, and now we will move on to the next topic. Our research found if learners can prepare flowcharts and practice English structures, they can learn easily. There are many ways of learning English. A lot of research has taken place. There are many members in this group who have been excellently teaching English. There are many methods that are practiced in the world. There is one method, direct method, in England, in America, Australia, New Zealand, Canada. These are English-speaking countries. And one or two countries in Africa, Latin America also have English as mother tongue. So there they follow direct approach, direct method of teaching English. They teach English through English. That is called direct method. In some other countries, grammar translation method is applied. What is grammar method? It is teaching some grammar rules and making students practice those grammar rules and then using them in their communication. And there is one more method, that is translation method. Some Telugu sentences are given and learners are asked to translate them into English. Like this, there are many, many methods of learning or teaching English. ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, బోధించడానికి అనేక పద్ధతుల్ని, అనేక మెథడ్స్ని ఉపయోగించారు. డైరెక్ట్ మెథడ్, గ్రామర్ మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్, మైమ్, ఫంక్షనల్ ఇంగ్లీష్, కాన్వర్జేషనల్ ఇంగ్లీష్, ఇట్లా అనేక మెథడ్స్ని అప్లై చేశారు. ఈ 5 రోజుల సెషన్లో మేము మీకు పరిచయం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి అంటే ఫ్లో చార్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఏంటి ఫ్లో చార్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్? నేను ఈ ఫ్లో చార్ట్ అనే కాన్సెప్ట్ని కంప్యూటర్ సైన్స్ చదివేటప్పుడు ఈ మెథడ్ అనేది నాకు పరిచయం అయింది. నేను ఎంసీఏ చదివేటప్పుడు ఈ ఫ్లో చార్ట్స్ గురించి స్టడీ చేయటం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది, ఈ ఫ్లో చార్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి మనం ఎందుకు అప్లై చేయకూడదు? ఫ్లో అంటే అప్పుడు దాన్ని స్టూడెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. I prepared some flow charts and I helped my students to prepare flow charts and to practice them. And the result is amazing. The result is very positive. చాలా తొందరగా, చాలా చక్కగా, చాలా ఈజీగా, చాలా కాన్ఫిడెంట్గా
పిల్లలు ఐ మీన్ మై స్టూడెంట్స్ అంటే ఇందులో ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, సిఏ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, different students from different backgrounds. They find this method very easy. They find this method very comfortable. They find this method self-assuring. ఏంటి ఫ్లో చార్ట్ మెథడ్? ఏంటి అంటే ఇట్లా ఒక బ్లాక్ ఆఫ్ డయాగ్రామ్ నుంచి ఒక యారో మార్క్ వచ్చి ఇంకొక డయాగ్రామ్, ఇవి ఈ డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్. సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇది ఓవల్ షేప్ అంటాం. ఏమంటాం ఒకసారి చెప్పండి, మీలో మీరు అనుకోండి. ఇది ఓవల్ షేప్. ఈ కింద ఉన్నది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్. ఈ రెండింటిని యారో అనేది కలుపుతా ఉంది. ఆ తర్వాత ఈ రెక్టాంగిల్ నుంచి, ఈ దీర్ఘ చతురస్రం నుంచి మరొక యారో వచ్చింది. ఇక్కడ ఇంకొక షేప్ ఉంది, డైమండ్ షేప్. దీన్ని ఒక యారో కలుపుతా ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఫ్లో చార్ట్స్ని ఎట్లా ఉపయోగించవచ్చు అంటే, ఈ ఓవల్ షేప్స్ అనే దాంట్లో వెర్బ్స్ని, ఈ రెక్టాంగిల్ షేప్స్లో సబ్జెక్ట్స్ని అంటే నౌన్స్ని పెట్టి మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, సపోజ్ ఈజ్ ఎక్కడ వాడాలి, వర్స్ ఎక్కడ వాడాలి, అవి ఆర్ ఎక్కడ వాడాలి, లేదు హ్యాస్ ఎక్కడ, హ్యాస్ ఎక్కడ, డూ ఎక్కడ, డస్ ఎక్కడ, హీ డోంట్ అనాలా, హీ డజంట్ అనాలా. ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఈ ఫ్లో చార్ట్స్ని గనక మనం ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా తేలిగ్గా కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ సెల్ఫ్ గైడింగ్. The flow charts itself guides you without any support from any teacher or any other subject expert. You don't need any subject expert to tell you whether do or right or does, do is right or does is right. The flow chart will guide you. అందుకని ఈ మెథడ్ని కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో, కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో, కొన్ని ఎయిడెడ్ కాలేజెస్లో విద్యార్థులతోటి ఈ మెథడ్లో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఈ మెథడ్ని కన్వెన్షనల్ మెథడ్ అంటే మామూలు ఇప్పుడు క్లాస్ రూమ్లో జరుగుతున్నటువంటి టీచింగ్ మెథడ్, అందులో కొంతమంది విద్యార్థుల్ని పెట్టడం జరిగింది. ఈ పద్ధతుల్లో నేర్చుకునే విద్యార్థుల్ని ఇంకొక గ్రూప్గా చేయడం జరిగింది. ఈ రెండు గ్రూప్స్ మధ్య కంపేర్ చేస్తే ఫ్లో చార్ట్ ద్వారా నేర్చుకున్నటువంటి పిల్లలు దే లెర్న్డ్ ఫాస్టర్, దే లెర్న్డ్ బెటర్, అండ్ దే వర్ మోర్ కాన్ఫిడెంట్. దే హ్యావ్ బీన్ very much interested in further learning. So there are many positive outcomes. Without any support, they are able to construct hundreds of sentences. ఒక్క ఫ్లో చార్ట్ నుంచి కొన్ని వందల సెంటెన్సెస్ని వాళ్ళంతటా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేయగలిగారు. ఆ తర్వాత డూకి డస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, అర్థం చేసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో దిస్ ఇస్ ద మెథడ్. ఐ సమ్ ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ గురించి మీకు సమ్అప్ చేసి తర్వాత రియల్ ఫ్లో చార్ట్లోకి వెళ్దాం. ఫ్లో చార్ట్స్లో ఈ 5 రోజుల సెషన్లో మీకు కొన్ని ఫ్లో చార్ట్స్ పరిచయం జరుగుతుంది. దీంట్లో 2 రకాల షేప్స్ ఉంటాయి. ఒకటి ఓవల్ షేప్, ఇంకోటి రెక్టాంగిల్ షేప్. ఈ ఓవల్ షేప్లో ఉన్నటువంటి వెర్బ్స్ అంటే క్రియలు,
రెక్టాంగిల్ షేప్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ లైన్ ఇది. ఇక్కడ నౌన్స్ ఉంటాయి లేదా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిని యారోస్ అనే కనెక్ట్ చేస్తాయి. ఈ యారోస్ అనేవి ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ వెర్బ్ ని ఉపయోగించాలి అనేది ఈ యారోస్ అనేవి మనకి గైడ్ చేస్తాయి, డైరెక్ట్ చేస్తాయి. సో ఇది అట్లాగే ఒక్కొక్క ఫ్లో చార్ట్ను ఉపయోగించి కొన్ని వందల సెంటెన్సెస్ మీరంతటా మీరే నిర్మించవచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇట్లా కొన్ని వందల సెంటెన్సెస్ని మీ అంతటా మీరే కన్స్ట్రక్ట్ చేయగలరు. దానివల్ల ఏమవుతుంది? ఫస్ట్ హర్డిల్ టు లెర్న్ ఇంగ్లీష్, the structural difference between Indian languages and English, you will get over. You will overcome that difficulty. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మొట్టమొదటి అవరోధం ఏదైతే ఉందో స్ట్రక్చరల్ డిఫరెన్స్, దాన్ని ఓవర్కమ్ అవ్వగలరు. అట్లాగే ఇంగ్లీష్లో సెంటెన్స్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, నెగటివ్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ ఫ్లో చార్ట్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టాపిక్లోకి వెళ్దాం. ఏ టాపిక్ ఇది? ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడటం కోసం మాట్లాడాలి. మనం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాం. ఫ్రెండ్స్ కలుస్తారు, పేరెంట్స్ కలుస్తారు, లేదు కొత్త వాళ్ళు కలుస్తారు. We are social beings. We meet people. When we meet people, we express our habits. We share our habits. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏం చేస్తాం? మనం అడుగుతాం, కొన్ని చెప్తాం, కొన్ని అడుగుతాం. ఏం చెప్తాం? I go for walk in the morning. I play shuttle. I play cricket. I play cricket in our street. My friend plays cricket in the stadium. He goes to see films. I don't see movie. ఇట్లా చెప్తాం. అంటే మన అలవాట్లు ఏంటో చెప్తాం. I like fruit juice. I don't like కూల్ డ్రింక్స్. ఇట్లా మన హ్యాబిట్స్ని షేర్ చేసుకుంటాం. ఇంకా ఏం షేర్ చేసుకుంటాం? జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్. ఏంటి యూనివర్సల్ ట్రూత్స్? ఎగ్జాంపుల్, ఏ డాగ్ బార్క్స్. అనేది ఆంధ్రప్రదేశ్లో అయినా కుక్క మొరుగుతాయి, తెలంగాణలోనూ మొరుగుతాయి. ఈవెన్ ఇన్ అమెరికా ఏ డాగ్ బార్క్స్, ఇన్ ఇంగ్లాండ్ ఏ డాగ్ బార్క్స్. ఏ డాగ్ డజంట్ సింగ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఇట్ బార్క్స్. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. So also metals. When you leave metals outside, they rust. Tuppu patte metals. These are general truths. Birds fly. Fishes swim. Snakes crawl. Animals hunt. These are general truths. ఇవి మాట్లాడుకుంటాం. ఇవి మాట్లాడుతూనే మన ఫ్రెండ్స్ యొక్క స్వభావాల గురించి కూడా చెప్తాం. మనం ఏమని? హీ సింగ్స్ అంటాం, దట్ గర్ల్ సింగ్స్. ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటాం. ఇంకా ఏం షేర్ చేసుకుంటాం? పిల్లలు కలిసినప్పుడు పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పలానా సీరియల్ ఏ టైం స్టార్ట్ అవుతుంది, లేకపోతే క్లాస్ ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఇలాంటివి మాట్లాడుకుంటారు. అట్లా అంటే
అది జరగబోయే ఈవెంట్ అది. అయితే అది ఎప్పుడు జరుగుతుంది ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది. అలాంటి విషయాలను కూడా మనం ఈ స్ట్రక్చర్లోనే చెప్తాం. ఏంటి అవి అంటే, the picture releases on Monday. సపోజ్ ఇవాళ మండే, ఎల్లుండి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి. ఆ సినిమా రిలీజ్ అనేది ఆల్రెడీ షెడ్యూల్ డిక్లేర్ చేశారు. సో అదేం చెప్తాం, ఫ్యూచర్ టెన్స్ కాదు, అది ప్రజెంట్ టెన్స్లోనే చెప్పేయచ్చు. ఫ్యూచర్ టెన్స్లో చెప్పిన తప్పు లేదు. అయితే ఏమంటాం అంటే, ద ఫిల్మ్ రిలీజెస్ next Monday. The class starts at 10 o'clock. The train leaves at 12 o'clock. The match between India and Pakistan starts at 10 o'clock. ఇట్లా ఫ్యూచర్లో జరగబోయేటటువంటి విషయాలు ఆల్రెడీ టైం టేబుల్లో భాగమైతే వాటిని కూడా ఈ స్ట్రక్చర్లోనే చెప్తాం. ఇంకా కొన్ని విషయాలు చెప్తాం. అబ్దుల్ కలాం అప్పుడు అట్లా అన్నారు, మా నాన్నగారు ఇట్లా చెప్పారు, మా తాతయ్య ఇట్లా అంటారు. అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెతలు, దేర్ సేయింగ్స్, దేర్ వాయిస్ వర్డ్స్, వి కోట్. వాటిని మనం మన కాన్వర్జేషన్స్లో చెప్తాం. కీట్స్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత ఏమంటాడంటే, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఏదైనా అందంగా ఉందనుకోండి, అది ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ గర్ల్ ఆర్ ఎ డీడ్ ఆర్ ఎ గార్డెన్ ఆర్ ద స్కై. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ, ఏ పెయింటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెన్ యూ లుక్ ఎట్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ, ఇట్ గివ్స్ జాయ్. సో ఆయన ఏమంటాడు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్. జాన్ కీట్స్ సేస్ దిస్. కీట్స్ ఇప్పుడు పెట్టుకున్నాడా? లేడు, ఆయన చనిపోయాడు. ఆయన ఇప్పుడు చెప్పాడా? కాదు, ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ విషయాన్ని కూడా మనం ఈ స్ట్రక్చర్లో చెప్తాం, ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. అట్లాగే ఈ స్ట్రక్చర్లో చెప్పే మరొక అంశం ఏంటంటే కండిషన్స్. ఏంటి కండిషన్స్ ఏంటి? I'll go abroad after I finish my studies. After I finish my studies, నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత అనేది ఒక కండిషన్. అట్లాగే షీ విల్ సింగ్ ఇఫ్ యూ ఆస్క్. ఇఫ్ యూ ఆస్క్, మీరు అడిగితే ఆమె పాడుతుంది. సో ఇది ఈ కండిషన్స్ని కూడా ఈ స్ట్రక్చర్లోనే చెప్తాం. ఏంటి స్ట్రక్చర్ అంటే, దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లో చార్ట్లో చూస్తాం. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. వెర్బ్ మొదటి రూపంలో ఉండటం ఏంటి? ఉదాహరణకి ఫినిష్ అనే వెర్బ్ తీసుకుంటే ఇది మొదటి రూపం, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఫినిష్, ఫినిష్డ్, finished, the second and third form. అట్లాగే ఈ వెర్బ్ తీసుకుంటే says, says, say, said, said. ఇక్కడ ఇట్లా ఈ వెర్బ్స్ అన్ని కూడా మొదటి ఫామ్లో ఉంటాయి. ఈ టెన్స్ని ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అంటాం. మనం గ్రామర్ నేర్చుకోవటం కోసం ఇంగ్లీష్ నేర్చుకోం. ఇంగ్లీష్లో మాట్లాడటం కోసం గ్రామర్ నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయటం కోసం గ్రామర్ అవసరం తప్ప గ్రామర్ కోసం ఇంగ్లీష్ కాదు. సో మనం కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆ ఏ విషయాలు మాట్లాడటానికి ఏ టెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఏ అంశాలను నేర్చుకుంటాం, మరొకసారి వీటిని చూద్దాం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది.
దట్ ఈస్ ద స్ట్రక్చర్. తర్వాత ఆబ్జెక్ట్ అంటారు. ఏ విషయాలు తెలియజేస్తాం? ఒకటి హ్యాబిచువల్ యాక్షన్స్, 2 జనరల్ రూల్స్, 3 ఆల్రెడీ ప్లాన్ అయినటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్ని, 4 పెద్దవాళ్ళు చెప్పినటువంటి కొటేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, 5 కండిషనల్ క్లాజెస్ని చెప్పడానికి మనం ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క టెన్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాము అంటే, ఏ విషయాలు చెప్పడానికి ఈ టెన్స్ ఉపయోగపడుతుంది, ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏ విషయాలు చెప్పటానికి ఏ టెన్స్ని ఉపయోగిస్తాము, ఆ టెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఈ 2 విషయాలని కూడా మనం గమనించాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ టెన్స్లో హ్యాబిచువల్ యాక్షన్స్ని, యూనివర్సల్ ట్రూత్స్ని మనం షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ తోటి. ఇది ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. మీకు మొదట్లోనే చెప్పినట్టు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇంగ్లీష్లో పదాలన్నీ తెలియక్కర్లేదు. యు డోంట్ నీడ్ ఆల్ ద వర్డ్స్. చాలామంది ఏమంటారంటే, ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ బట్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ బికాజ్ ఐ డోంట్ నో మెనీ వర్డ్స్. నాట్ నెసరీ. ఇక్కడ మీకు ఈ ఫ్లో చార్ట్ ద్వారా, నెక్స్ట్ వచ్చే ఫ్లో చార్ట్ ద్వారా తెలిసిన పదాలని ఇంగ్లీష్లో ఎట్లా ఉపయోగించవచ్చు, హౌ టు యూజ్ ద వర్డ్స్ యు నో. మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే తెలుగు రాష్ట్రాలు, ఇండియాలో కొన్నాళ్ళలో 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొన్ని వందల పదాలు ఇంగ్లీష్లో వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. కొన్ని వందల పదాలు వాళ్ళకి తెలుసు. ఐ ప్రామిస్ యూ, దోస్ వర్డ్స్ ఆర్ ఎనఫ్ ఫర్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకు తెలిసిన పదాలతోటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, అది సాధ్యమే అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. దట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ప్రూవెన్. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సినిమా అనేది పాపులర్ మీడియా, అందరికీ తెలిసినటువంటి మీడియా. అది సినిమాకి ఎవరెవరు వర్క్ చేస్తారు అంటే, ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు. ఈ పదాలన్నీ కూడా మీకు తెలిసినటువంటి పదాలు. తెలుసా తెలీదా ఈ పదాలన్నీ? అన్నీ తెలిసినవి. ఈ కొరియోగ్రాఫర్ అనే పదం చాలా పెద్దదిగా కనపడినా టీవీలో చూస్తున్నారు కాబట్టి ఎవ్రీబడి నోస్ దీస్ వర్డ్స్. ఇప్పుడు ఈ పదాలని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పచ్చు, హౌ టు కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్. ఇవి ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మీరు కూడా మీకు తెలిసిన పదాలని ఇట్లా రాసుకొని వాటిని సెంటెన్సెస్లో పెట్టచ్చు, వాటిని మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడవచ్చు, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వర్డ్స్ని సెంటెన్సెస్లో ఎట్లా పెడతాము అది నెక్స్ట్ నీట్గా చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ప్రొడ్యూసర్ అనే పదం మనకు తెలుసు, దాన్ని సెంటెన్స్లో ఎట్లా పెట్టచ్చు. ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్, నిర్మాత నిర్మిస్తాడు. ఏం నిర్మిస్తాడు? ఏదైనా. ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్, ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ థింగ్స్, యూటిలిటీస్.
ఆబ్జెక్ట్ అనేది తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. రెండు రకాలుగా మాట్లాడతాం. ఒక్క మనుషుల గురించి మాట్లాడతాం, ఎక్కువ మంది గురించి మాట్లాడతాం. ఈ రెండుకి మధ్య ఉన్నటువంటి తేడాని మీరు గమనించాలి. ఈ స్లైడ్ చూస్తున్నటువంటి అందరూ కూడా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ఈ రెండు కాలమ్స్ లో ఉన్న సెంటెన్సెస్ మధ్య డిఫరెన్సిటీ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ గమనించండి, ఏ ప్రొడ్యూసర్స్. ఇక్కడ ఒక్కడని గురించి మాట్లాడుతున్నాం. మేబీ మ్యాన్, మేబీ ఉమెన్. ఆ ప్రొడ్యూసర్ పేరు అరవింద్ అయి ఉండొచ్చు, ఆ ప్రొడ్యూసర్ పేరు అరవింద స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి. ఒకళ్ళ గురించి మాట్లాడితే ఏమంటాం? ఏ ప్రొడ్యూసర్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ బదులుగా మీరు పేరు పెట్టచ్చు. రామానాయుడు ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్, రహీం ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్, మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్స్ సీరియల్స్, మై ఫాదర్ ప్రొడ్యూసర్స్ ఐస్ క్రీమ్, మై బ్రదర్ ప్రొడ్యూసర్స్ ఆర్టికల్స్. ఇట్లా సెంటెన్సెస్ మనం చెప్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్సెస్ అన్నిట్లో కూడా ఒక్కొక్కళ్ళని గురించే మనం మాట్లాడుతున్నాం. కార్తీక్ అనే అబ్బాయి హ్యాండ్ రైజ్ చేశాడు. మనం ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఒక 15 minutes ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్దాం. ఈ ఫ్లో చార్ట్ని అర్థం చేసుకోండి. ఫస్ట్, ఏ ప్రొడ్యూసర్ అంటే ఒకళ్ళని గురించి మాట్లాడుతున్నాము. ఆ ఒకళ్ళు హీ ఆర్ షీ అయి ఉండొచ్చు. ఒకవేళ రోబో అనుకోండి, రోబో అయితే ఇట్ అంటాము. ఏ రోబో ప్రొడ్యూసర్స్ ఆర్టిఫాక్ట్స్. ఇవాళ రోబోలు కూడా ఇండస్ట్రీలో వాడుతున్నారు, అవి కూడా తయారు చేస్తున్నాయి. సో ఏం చెప్తాం? హీ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్, షీ ప్రొడ్యూసర్స్ ఫుడ్, ద రోబో ప్రొడ్యూసర్స్ ఆర్టిఫాక్ట్స్. ఒక్కొక్కరి గురించి మాట్లాడినప్పుడు వెర్బ్కి ఈ ప్రొడ్యూస్ అనే వెర్బ్కి ఎస్ చేస్తాం. నిర్మాత నిర్మిస్తాడు, నిర్మాత నిర్మిస్తుంది, నిర్మాతలు నిర్మిస్తారు, ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్. అంటే నౌన్ గనుక ప్లూరల్ అయితే మనం ఒకళ్ళ కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడితే వెర్బ్కి ఎస్ ఉండదు. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. ఒక్కళ్ళని గురించి మాట్లాడితే అయి తప్ప ఒక్కళ్ళని గురించి మాట్లాడితే ప్రపంచంలో ఏ మనిషి గురించి అయినా, ఏ వస్తువు గురించి అయినా ఒక్కదాని గురించి మాట్లాడితే అది ఏం చేస్తుందో చెప్పేటప్పుడు వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఎక్కువ మందిని గురించి చెప్పేటప్పుడు వెర్బ్కి ఎస్ ఉండదు. ఇది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బట్టి రెండో పదాన్ని సెంటెన్స్లో ఎట్లా పెట్టవచ్చు చూడండి. డైరెక్టర్ అనే పదం మనకు తెలుసు. డైరెక్టర్ అంటారు, డైరెక్టర్ అంటారు, ఏదైనా ఇబ్బంది లేదు. ఏ డైరెక్టర్ డైరెక్ట్స్. ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి అయి ఉండొచ్చు, మంచులక్ష్మి అయి ఉండొచ్చు. వెదర్ హీ ఆర్ షీ. లేదు, ఒక రోబోనే డైరెక్ట్ చేయొచ్చు. రాజమౌళి డైరెక్ట్స్ ఫిల్మ్స్, మంచులక్ష్మి డైరెక్ట్స్ సీరియల్స్, మై రోబో డైరెక్ట్స్ డాన్స్. అంటే ఒక్కొక్క దాని గురించి చెప్పేటప్పుడు ఈ డైరెక్టర్ అనే నౌని, దర్శకుడు నౌన్, దర్శకత్వం చెయ్యటం వెర్బ్. అంటే నౌని వెర్బ్గా మార్చాం, ఆ వెర్బ్కి ఎస్ చేర్చాం, సెంటెన్స్ అయిపోయింది. అట్లాగే
డైరెక్టర్స్ ఎక్కువ మందిని గురించి చెప్పాడు. సపోజ్ రాజమౌళి అండ్ మంచు లక్ష్మి డైరెక్ట్ ఫిల్మ్స్, ఇద్దరి గురించి ఎక్కువ మందిని గురించి మాట్లాడుతుంది. అప్పుడు దీనికి ఎస్ ఉండదు. నౌన్ గనక ప్లూరల్ అయితే, ఒకళ్ళ కంటే ఎక్కువ మందిని గురించి మనం మాట్లాడితే వెర్బ్కి ఎస్ కలపాల్సిన అవసరం లేదు, కలపకూడదు. ఒకళ్ళని గురించి మాట్లాడితే ఐ తప్ప వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఏ సింగర్ సింగ్స్, సింగర్స్ సింగ్. Singer is singular, so we add s. Singers is plural, we don't add s. A dancer dances, dancers dance. This dancer may be boy or girl, maybe Prakash or maybe Priyamani. Priyamani dances, Prakash dances, my robot dances, my dog dances, my parrot dances, మై మంకీ డాన్సర్స్. ఒక్క దాని గురించి చెప్పేటప్పుడు ఇట్లా వెర్బ్కి ఎస్ యాడ్ చేసుకుంటారు. ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం, డాన్సర్స్ డాన్స్ అంటాం. అండ్ యాక్టర్ యాక్ట్స్. ఈ పైన అన్నిట్లో ఏ వాడాం, ఇక్కడికి వచ్చేసరికి అండ్ వాడుతున్నాం. అంటే ఇది ఆర్టికల్స్, ఆర్టికల్స్ అంటాం. ఎందుకు ఇది అనేది అది సపరేట్ టాపిక్. అది ఆ సపరేట్ టాపిక్లో దాన్ని నేర్చుకోవచ్చు. సాధారణంగా తెలుగులో మనం అచ్చులు అంటాం, ఆ శబ్దాలు ఆ ఈ ఏ ఏ ఐ ఓ ఓ ఔ, ఈ శబ్దాలతోటి మొదలయ్యేటటువంటి పదాలకు ముందు యాన్ ఉపయోగిస్తాం సింపుల్గా. మళ్ళా చెప్తున్నాను, తెలుగులో ప్యూర్ సౌండ్స్. ప్యూర్ సౌండ్స్ అంటే ఏంటి? ఆ అన్నం, వేరే శబ్దం లేదు. కా అన్నం, దాంట్లో క ఆ రెండు శబ్దాలు కలిసి వచ్చింది. ఇంగ్లీష్లో ఒక పదం గనక ప్యూర్ సౌండ్ తోటి మొదలైతే దానికి ముందు యాన్ ఉపయోగిస్తాం. దీని గురించి వివరంగా ఇంకా తర్వాత తెలుసుకోవచ్చు. ఇక్కడ యాన్ యాక్టర్, దట్ యాక్టర్ మేబీ మహేష్ బాబు ఆర్ తమన్నా. ఏం చెప్తాం? మహేష్ యాక్ట్స్, తమన్నా యాక్ట్స్, మై రోబో యాక్ట్స్, మై పెట్ డాగ్ యాక్ట్స్, ద మంకీ ఇన్ అవర్ హౌస్ యాక్ట్స్. ఇక్కడ అన్ని ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాం మనం. వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. అదే యాక్టర్స్ అన్నప్పుడు ఈ వెర్బ్కి ఎస్ ఉండదు, యాక్టర్స్ యాక్ట్. అట్లాగే నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్. అంటే డాన్స్ కంపోజ్ చేసే వాళ్ళని మనం కొరియోగ్రాఫర్స్ అంటాం. ఏం చేస్తారు? ఏ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్స్. కొరియోగ్రాఫర్ అనేది నౌన్, కొరియోగ్రాఫ్ అనేది క్రియ, దానికి ఎస్ చేస్తాం. కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రాఫ్ అంటే నౌన్ని వెర్బ్గా మార్చడం, నౌన్ తర్వాత వెర్బ్ని ఉపయోగించడం. ఆ నౌన్ కనుక సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కలపాలి, ఆ నౌన్ ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉండదు. ఇది మనకి తెలిసిన పదాల అన్నిటికీ కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే సెంటెన్సెస్లో చెప్పచ్చు. ఏ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్స్, ఏ డైరెక్టర్ డైరెక్ట్స్ సీరియల్స్, ఏ డైరెక్టర్ డైరెక్ట్స్ ఈవెంట్స్, ఏ డైరెక్టర్ డైరెక్ట్స్ ప్రాసెసెస్, ఏ సింగర్ సింగ్స్, ఏ డాన్సర్ డాన్సర్స్, an actor acts in films, a choreographer choreographs different dance forms. ఆబ్జెక్ట్స్ అనేవి ఈ సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సెంటెన్సెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. తర్వాత
మనుషుల గురించి కాకుండా థింగ్స్, వాటిని గురించి అట్లా మాట్లాడతాం. ఇక్కడ కూడా ఒక లిస్ట్ మీ ముందు పెట్టాను. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వాడేటటువంటి కొన్ని వస్తువులు: చార్జర్, గ్రైండర్, కూలర్, హీటర్, ఫ్యాన్, కుక్కర్, క్యాలిక్యులేటర్, కంప్యూటర్. కంప్యూటర్లు ఏమేమి ఉంటాయి? ప్రాసెసర్, ఎడిటర్, కంపైలర్. కంప్యూటర్కి యాక్సెసరీస్ ఏముంటాయి? ప్రింటర్స్ ఉంటాయి, స్కానర్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన పదాలు. ఈ తెలిసిన పదాలని మనం సెంటెన్సెస్లో ఎట్లా పెట్టచ్చు? ఇక్కడ మళ్ళా మీకు ఆ సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది. ఈ రెండు కాలమ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు ఇందాకటికి మళ్ళీనే ఇప్పుడు కూడా సేమ్ డిఫరెన్స్ని మనం గమనించవచ్చు. ఛార్జర్ ఏం చేస్తుంది? మొబైల్ని ఛార్జ్ చేస్తుంది. ఏ ఛార్జర్ ఛార్జెస్. ఎక్కువ వాటిని గురించి మాట్లాడుతున్నాం. చార్జర్స్ ఛార్జ్. ఏ గ్రైండర్ గ్రైండ్స్. సెంటెన్స్ అయిపోయింది. ఏ గ్రైండర్ గ్రైండ్స్ ఫ్లోర్. ఏ గ్రైండర్ గ్రైండ్స్ wheat. A grinder grinds rice. A grinder grinds grains. ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. గ్రైండర్స్ గ్రైండ్ రైస్, wheat, cereals, so on యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. A cooler cools. A cooler cools the atmosphere. Coolers cool. ఒక్కదాని గురించి చెప్పేటప్పుడు వెర్బ్కి ఎస్ ఉంటుంది, ఎక్కువ వాటిని గురించి చెప్పేటప్పుడు ఉండదు. ఏ హీటర్ హీట్స్, హీటర్స్ హీట్. ఏ ఫ్యాన్ ఫ్యాన్స్. సెంటెన్స్ అయిపోయింది అక్కడ. ఫ్యాన్స్ ఫ్యాన్, గాలిస్తాయి. ఏ కుక్కర్ కుక్స్, కుక్కర్స్ కుక్. సేమ్ అట్లాగే కంప్యూటర్ గురించి ఒక సెంటెన్స్ చెప్పండి అంటే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఏ కంప్యూటర్ కంప్యూట్స్, ఇట్ ప్రాసెసర్స్, ఇట్ ఎడిట్స్, ఇట్ కంపైల్స్, ఇట్ ప్రింట్స్, ఇట్ స్కాన్స్. అట్లాగే కంప్యూటర్స్ ఏం చేస్తాయి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, చెప్పొచ్చు మీరు. దాంట్లో ఏమేమి ఉంటాయి? కంప్యూటర్స్ కంప్యూట్, దే ప్రాసెస్, ఎడిట్, కంపైల్, ప్రింట్, దే స్కాన్. ఇట్లా సెంటెన్సెస్ అనేవి మనం నిర్మించవచ్చు. ఈ టాపిక్ని సమ్అప్ చేసి మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దాము. దీని తర్వాత రేపు ఈ పదాలతోటి ఫ్లో చార్ట్ని ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు, ఈ ఫ్లో చార్ట్ని మనం రేపు లెసన్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. డౌట్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ని సమ్అప్ చేస్తున్నాను. మనకు ఒక పదం తెలిస్తే అది నౌన్ అయినా వెర్బ్ అయినా మనం దాన్ని సెంటెన్స్లో ఉపయోగించవచ్చు. అసలు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు? చాలామంది ఏమంటారంటే, మాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది కానీ పదాలు తెలియదు మాకు అంటారు. I say, the words you know are enough to speak. Start using the words you know, and start speaking, start writing. దానికోసం ఈ ఎక్సర్సైజ్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఇది. ఈ స్ట్రక్చర్ అనేది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఇక్కడ ఉన్నంతా ఇది సబ్జెక్ట్ లైన్, ఇది వెర్బ్, ఇది. నెక్స్ట్ ఫ్లో చార్ట్లో ఇదే విషయాన్ని మనం ఫ్లో చార్ట్ ద్వారా కూడా నేర్చుకుంటాం. మనం ఒక్కడిని గురించి మాట్లాడితే ఐ తప్ప వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. మోర్ దాన్ వన్ పీపుల్ ఆర్ థింగ్స్ వెన్ వీ టాక్ అబౌట్, వీ డోంట్ యాడ్ ఎస్ టు ద వెర్బ్. సో దిస్ ఈస్ ద టాపిక్. ఐ సమ్ అప్. In our conversation, we talk about our habits. How do we express our habits? I direct films. I sing. I dance. I edit.
I print materials. I grind wheat. I charge my mobile. I go for walking. I go to college. I learn lessons. I learn many subjects. I play cricket, see movies. ఇట్లా చెప్తాం. హ్యాబిచువల్ యాక్షన్స్ని, జనరల్ ట్రూత్స్ని, కొటేషన్స్ని ఈ టెన్స్లో ఉపయోగిస్తాం. దీన్ని ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అంటాం. ఈ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కనుక ఐ తప్ప సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్కి ఎస్ ఉండదు. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. Now, I invite your questions. Some of you have raised hands. Will you speak or will you type your question? What will you do? మీరు ప్రశ్న అడుగుతారా లేకపోతే క్వశ్చన్ టైప్ చేస్తారా? ఏం చేస్తారు? We will ask a question, sir. Very good, very good. Only those who want to ask question, please unmute. Others, mute yourself. ఎవరు ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి. మిగతా వాళ్ళు మ్యూట్లోనే ఉండండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారు. ఎస్, కమ్ ఆన్. మే ఐ నో హూ ఈస్ స్పీకింగ్ ఫ్రమ్ వేర్? ఇప్పుడు ఎవరో అడిగారమ్మా. కమాన్. You are welcome to ask questions. Sir? Sir? Yes. What is the timing, Yes. sir? What is the timing, sir? Time? Yes, sir. It is 8:30 now. Yes, sir. In which time would the class start, sir? Which? Please tell, sir. I already have group, sir. Okay. What do you want to know? Sir, I want timing, sir. Time, yeah. The Zoom session start at 7 o'clock. These 5 Okay, days. Okay, sir. Yeah. Sir? Next, please. Excuse me, sir. Yes. This is Aparna, sir, from Hyderabad. Aparna from Hyderabad, please. Will you please explain flowchart again? Okay. You come across flowcharts Yeah. in learning science subjects. There are different diagrams connected by arrow marks in flowcharts. In computers, what do we do? There will be rectangles, ovals, and decision making takes place in diamond diagrams. Here in this learning method, only 2 types of diagrams are used. One is oval, another one is rectangle. In tomorrow's presentation, you will come across actual flowchart and you will understand how the sentence progresses from one word to another word. Okay, sir. In computer science, a flowchart shows how the action flows from one stage to another stage.
in a flow chart that explains the flow of electricity, the flow chart explains from which device electricity flows to which other device. Here in this context, the flow charts explain which word connects to which other word in a sentence and how to make sentences. Okay, sir. Okay, Thank you, sir. Okay. welcome. Yes, please. Yes, గుడ్ ఈవినింగ్ సార్. Yes. Good evening. sir, about simple సార్ present. మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నప్పుడు మనం గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేదంటే జస్ట్ మాట్లాడుతూ ఉండాలా సార్ త్వరగా రావడానికి? It's a very good question. మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాము అంటే we want to share our opinions, our feelings, our emotions, our needs. ఒక మనిషి తోటి మాట్లాడతాము. మాట్లాడేటప్పుడు తెలుగులో ఏం మాట్లాడతాము? మన అవసరాలు చెప్తాము, లేకపోతే వింటాము, మాట్లాడతాము, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ తెలియజేస్తాం. సో ఇంగ్లీష్లో కూడా ఏం చేయాలి? We must concentrate on what we want to express. And we shall try to express. Now, yeah. What shall we do? We shall continue speaking, whether it is right or wrong. When we speak wrong, we will learn how to speak right. If we don't speak, we never learn to speak. So my advice is, you start speaking. Whether it is right or wrong, don't worry. తప్పయింది అనుకోండి, కరెక్ట్ చేసుకుంటాం. రైట్ అయింది అనుకోండి, సంతోషం. సో అట్లాంటి గ్రూప్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఐ అడ్వైజ్ యూ టు స్టార్ట్ స్పీకింగ్ టుడే ఆన్వర్డ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. Sir, ఎస్, one shall about simple present. Sir. క్వశ్చన్ మళ్ళా అడగమ్మా. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్పరా సార్? దేని గురించి? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రజెంట్. మనం మాట్లాడే వాటిల్లో కొన్ని ఏ విషయాలు చెప్పాలనుకుంటాం, మన అలవాట్లు ఏంటి, అట్లాగే జనరల్ ట్రూత్స్ ఏంటి, కొన్ని వీటిని గురించి చెప్తాం మనం. అట్లాంటి వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఉదాహరణకి మీ ఫ్రెండ్ గురించి ఇంకొకళ్ళు చెప్పాలనుకోండి, అతను ఏం చేస్తాడు అని ఏం చెప్తాం? సో అండ్ సో ఇస్ మై ఫ్రెండ్, హీ స్పీక్స్ వెల్, he sings songs, he plays cricket, he attends classes well, he understands subject, he helps others. ఇట్లా అతని అలవాట్లు ఏంటి, అతని స్వభావం ఏంటి చెప్పడానికి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తాం. ఓకే, క్వశ్చన్ అడిగిన వాళ్ళు మీరు సమాధానం విన్న తర్వాత రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. Hello. యా, Good evening, sir. గుడ్ ఈవినింగ్ అమ్మా. Sir, good evening. గుడ్ ఈవినింగ్. సార్ Sir, సార్. సార్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారా సార్? సార్ వన్ ఆఫ్ యూ ఒకళ్ళు మీ పేరు చెప్పి మీ క్వశ్చన్ అడగండి ప్లీజ్. రామన్ సార్. మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. సార్ ఐఎమ్ రామన్ కంట ఫ్రమ్ మేలచెరువు. ఎస్, సార్ Sir, మీరు I'm just from- గ్రూప్ లో పోస్ట్ చేస్తారా సార్? మళ్ళా క్వశ్చన్ మళ్ళా చెప్పమ్మా, కాస్త స్లోగా. ఎస్ ప్లీజ్, నెక్స్ట్. నల్లచెరువు అబ్బాయి అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగు బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఎక్స్క్యూజ్ మీ సార్.
So I'm Venkatesh yes, from Amma. Vizianagaram. Venkatesh, come on. మిగతా వాళ్ళు వెయిట్ చేయండి. వెంకటేష్, let Venkatesh ask his question. Please, Venkatesh. సార్ ఒక స్టోరీని ఇంకో పర్సన్ కి ఎలా చెప్పాలి సార్? హలో Let Venkatesh complete his question, please. హలో Others, please mute. హలో వెంకటేష్ మాట్లాడివ్వండి అమ్మా. హలో సార్. హలో సార్ డా యూజ్ ఇట్ ఫర్ సార్. అమ్మా, దా దా అనేది మనం ఒక నౌన్ ని డెఫినెట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎట్లా అంటే, నేను సినిమా చూశాను అన్నప్పుడు, జస్ట్ వెయిట్, ఎవరైనా ఒకళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి వినండి. అది సమాధానం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగచ్చు. దా ఎప్పుడు ఉపయోగిస్తామని అడిగారు. లెట్ మీ కంప్లీట్ దాట్. ఒక చిన్న అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే, ఐ సా ఎ ఫిల్మ్ అంటే అక్కడ ఏ ఉపయోగించాం. అట్లా చెప్పినప్పుడు ఆ సినిమా ఏదైనా అయి ఉండొచ్చు. ఐ సా ఎ ఫిల్మ్ అని అన్నప్పుడు. అదే ఐ సా ద ఫిల్మ్ అన్నాం అనుకోండి, ఆ సినిమా ఏదో చెప్పే వాళ్ళకి తెలుసు, వినే వాళ్ళకి తెలుసు. అట్లాంటి కాంటెక్స్లో దా అనేది ఉపయోగిస్తాం. ఇంకా చాలా చాలా కాంటెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సపరేట్ టాపిక్గా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Hello. Hello. Hello, sir. The requested participants are please raise your hands. We call out the names who has risen their hands. We call out the name and they ask the questions. And the unmuting of these cells are making the noise in the group. So please raise your hands, the participant who want to ask the questions. We will call the names out. Okay. That's very good. Kona, Satya, and then Meghana Nutalapati have raised their hands. Let them ask the question. Meghana, please unmute her. Meghana Nutalapati. Good evening, sir. Good evening. సార్ ఇప్పుడు 2-year old kid కి ఎట్లా నేర్పించాలి సార్ ఇంగ్లీష్? That's a very good question. You continue speaking whether they are able to understand or not. తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడండి. వాళ్ళు వినేటట్టుగా మాట్లాడండి. వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వండి. సపోజ్ రమ్మని చెప్తున్నారు, దా అనండి. కమాన్ అనండి. అట్లాగే కూర్చోమనండి, సిట్ డౌన్ అనండి. యూజ్ బోత్ ద లాంగ్వేజెస్. వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో అర్థం చేసుకోలేరేమో అనే డౌట్ అక్కర్లేదు. Whether they understand or not, child psychologists say we must continue speaking with children whatever we want to communicate. They will understand, and when the time is right, they start responding. So వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవటం ద్వారా, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవటం, మదర్ టంగ్లో కమ్యూనికేట్ అవటం చేస్తే 2-year-olds kuda, when they grow up, when they are of age, they also start speaking. You can also play rhymes to them, and meanwhile ask some questions about the rhymes. Suppose you are playing a rhyme, Twinkle Twinkle Little Star. You can ask, who wonders at the star?
They might say, I wonder what you are. Or they might not say, but at later stage they understand. And after playing the rhyme, you can ask, what shines? And where do they shine? So simple rhymes you can play and ask some questions about the rhymes, about the content in the rhymes. That way, they also start communicating in English. Thank you, sir. Welcome. Next one, please. Manasa. Manasa is there raising her hand. Please unmute her. Others keep. Yes, Manasa. Hello, sir. Yes, I am Mansa from Bravanapalli ZPH school. yes. I am studying 8th standard. Good. What is the meaning of terminator, sir? What's the word? Terminator. Terminator. Yes, sir. A terminator can be a thing or a person. After the terminator acts, he puts an end to things. Once terminator acts, he can put other things to rest, or Yes, he sir. can destroy other things. He terminates. Terminator terminates. Termination here means destroying or doing away. Okay? Yes, sir. Thank you, sir. Welcome. Next one, please. Venkatesh, M. Venkatesh, and Vijay Lakshmi, Vandana. Sir, Yes, please. Who is that? sir, Yes. I'm Venkatesh from Vijayanaram, Bondapalli ZPHS. Very good. సార్ దా అనే పదాన్ని కొన్ని సందర్భాల్లో దా అని పలుకుతారు, కొన్ని సందర్భాల్లో ది అని పలుకుతారు కదా సార్. ఎట్లయినా పలుకొచ్చమ్మా, తప్పేం లేదు. కొన్ని మరీ రూల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం అసలు మాట్లాడటానికి కూడా దానికేటటువంటి పరిస్థితికి వస్తాం. అందుకని ప్రొనౌన్సియేషన్, సైలెంట్ లెటర్స్ వాటి విషయంలో కంగారు పడద్దు. మీకు ఎట్లా పలికినా సరే ఇబ్బంది ఏం లేదు. డోంట్ వరీ. మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ దాని గురించి వర్రీ కావాల్సిన పని మాత్రం లేదు. You can use any of this. Next question, please. Hello, sir. So, sir, where are you from? Yes. Where are you from, sir? Who is speaking? Sir, could you please test 10th class grammar? 10th class grammar? Yes. Ask me a particular question. If you have any particular question, please rise. Vandan, is it Vandan or Vendan? Sir, my name is Rangan. Yes. What is the difference between American English and normal English, sir? Americans, they rationalize their English.
rationalization in the sense they simplified grammar, they simplified the pronunciation, they simplified the spelling. I'll take you one example. Americans say schedule. Britishers say schedule. SCH కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం, స్కూల్ అంటున్నాం SCH. అట్లాగే షెడ్యూల్ కూడా SCH కాంబినేషన్ వచ్చినప్పుడు దాన్ని షెడ్యూల్ అంటున్నారు. అది బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వేరియేషన్. అమెరికన్స్ ఏం చేశారంటే ఒక స్పెల్లింగ్ కాంబినేషన్ తోటి వచ్చే పదాలు ఒక సౌండ్ పలికే విధంగా, అంటే ఫొనెటిక్స్ ని రేషనలైజ్ చేశారు. అట్లాగే స్పెల్లింగ్స్ ని కూడా రేషనలైజ్ చేశారు. మీరు ఏ ఇంగ్లీష్ అయినా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇఫ్ యు ఆర్ ఆపరేటింగ్ అపాన్ కంప్యూటర్స్, మోస్ట్లీ ఇట్ ఈస్ అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. విజయలక్ష్మి. హాయ్ సార్. హాయ్ అమ్మా, చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మళ్ళా మ్యూట్ అయిందమ్మా నీ ఫోన్. సార్. ఎస్ ప్లీజ్. సార్. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం సార్. అడగమ్మా. దిస్ ఇస్ విజయలక్ష్మి సార్. ఎస్ ఎస్ విజయలక్ష్మి, ప్లీజ్ ఆస్క్. Please say the future continuous, sir. We'll come to that. We'll come to that in the next class. Okay. Yes, sir. Total tenses, sir. Yes. We'll come to that in the next section. Hello. Yes, Srinivas garu. Hello. Yes. Hello. Sir, చెప్పండి. నమస్తే అండి. నా పేరు కోన సత్యనారాయణ, ఈస్ట్ గోదావరి. సత్యనారాయణ గారు చెప్పండి సార్. సార్, నా పేరు కోన సత్యనారాయణ, ఈస్ట్ గోదావరి అండి. చెప్పండి సార్. నేను ఇప్పుడు 1982లో 10th చదివాను. ఓకే. అప్పుడు పూర్తి తెలుగు మీడియం. ఓకే. ఇప్పుడు పిల్లలు మీరు చెప్పిందంతా కూడా ఇప్పుడు చదివే పిల్లలు లేకపోతే ఈ జాబ్ హోల్డర్స్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలరు. ఓకే. మేము మాట్లాడాలంటే మేము ఎలా ఏంటి? నేను కూడా 10th క్లాసు MA వరకు తెలుగు మీడియంలో చదివానండి. అంటే అప్పుడు మానేశానండి, నేనైతే చదవలేదు కదా ఇంకా. అవును. మీరు అడిగిన ప్రశ్న చాలా మంది అడిగే ప్రశ్న అండి ఇది. మీరు కూడా నేర్చుకోగలరు, మాట్లాడగలరండి. భాష నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేదు. మీరు ఈ ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవి మెటీరియల్ పెడతాం. ఇది ప్రాక్టీస్ చేయటంతో పాటు ఇంగ్లీష్ న్యూస్ వినండి, ఇంగ్లీష్ పేపర్ చదవండి. మొదటి వారం మీకు 10% కూడా అర్థం కాకపోవచ్చు. ఒక నెల చదివిన తర్వాత ఒక 10% అర్థం అవుతుంది. న్యూస్లో తెలుగులో ఏ న్యూస్ అయితే విన్నారో అదే న్యూస్ ఇంగ్లీష్ పేపర్లో కూడా చదవండి. అంటే మీకు భావం మైండ్లో ఉంటుంది, వ్యక్తీకరణ అనేది పేపర్లో ఉంటుంది. కాబట్టి మీకు కొంత పరిచయం అవటం మొదలు పెడుతుంది. నాకు తెలిసిన సత్యనారాయణ గారు అని ఒక పెద్ద ఆయన, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే ఆయన వెళ్ళి వస్తూ ఉండేవాడండి. ఆయన 5th క్లాస్ మాత్రమే చదువుకున్నాడు. అయితే అక్కడ వాళ్ళ మనవరాల్లో ఈ నెగతాళి చేస్తే నీకు అసలు ఇంగ్లీష్ రాదు అని ఈయన నేర్చుకోవటం మొదలు పెట్టాడండి. ఇప్పుడు చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి ఆయన. కాకపోతే సంవత్సర కాలం పట్టింది. టైం పట్టినా కూడా అది ఒక ప్రాసెస్ అనేది. ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది ఈవెంట్ కాదు, ఒక ప్రాసెస్.
మొదలుపెట్టి నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు. మీరు మాట్లాడగలరు, నేర్చుకోవచ్చు. This is Y. David Harrison. Come on. David. Next, please. MC Anjali. Hello, sir. Yes, please. Anjali చెప్పమ్మా. Hello, sir. Yes, Anjali. సార్ మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫియర్లెస్ గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలం సార్? మనం ఇందాక దాని గురించి చెప్పుకున్నామమ్మా. మాట్లాడేటప్పుడు తప్పులు వస్తాయేమో అనే భయం మూలాన మాట్లాడటం మానేస్తారు చాలా మంది పిల్లలు. మీరేం చేయాలి అంటే, తప్పులు వచ్చినా పర్వాలేదు, మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటే తప్పులు ఏంటనే తెలుస్తూ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూ విల్ బి ఏబుల్ టు స్పీక్. ఓకే సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. We will take 2 more questions. ఇంకొక 2 ప్రశ్నలు. హలో సార్. Yes. And కీర్తన. చెప్పమ్మా కీర్తన. How to learn grammar in easy way without any confusion, sir? Yeah. That's a good question. This method of flowcharts is the easiest way of learning grammar. You follow the lessons these 4 days, remaining 4 days. Practice them. You will surely understand the grammar items with lot of ease and confidence. Okay? Sir. Yes. Hello, sir. Yes, Vijayalakshmi. ఎప్పుడు వాడాలి? Thank you. Welcome, Amma. Yes, Vijayalakshmi. Was అనే పదం ఎప్పుడు వాడాలి సార్? ఏదమ్మా? Was. అది పాస్ట్ టెన్స్ లో చెప్పేటప్పుడు was అనే పదం వాడతాము. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చదువుతున్న స్కూల్ ఉందనుకోండి. ఇప్పుడు ఏబిసి అనే స్కూల్లో చదువుతున్నాం. ఏం చెప్తాం? ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏబిసి స్కూల్ అంటాం. ఈ స్కూల్లో చేరక ముందు సపోజ్ XYZ అనే స్కూల్లో చదివి ఉంటే అది పాస్ట్ కదా. అప్పుడు ఏమంటాం? ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ XYZ అంటాం. అట్లాగే అబ్దుల్ కలాం గురించి మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రపతి ఇప్పుడా ఇంతకు ముందా? అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఇప్పుడా ఇంతకు ముందా? పాస్ట్ లో, ఇంతకు ముందు కదా, పాస్ట్ లో కదా. సో ఏం చెప్తాం? అబ్దుల్ కలాం వాజ్ అవర్ ప్రెసిడెంట్ అంటాం. అంటే వాజ్ అనే పదంలోనే ఆయన పాస్ట్ ప్రెసిడెంట్ అనే అర్థం వస్తుంది. ఓకే, ఇప్పుడైతేనేమో ఈజ్ అంటాం, పాస్ట్ లో అయితే వాజ్ అంటాం. హలో, ఎస్ అరవింద్ మాస్టర్. అరవింద్ మాస్టర్ నమస్తే. నమస్తే. నేను పారేపల్లి సత్యనారాయణ, మన గ్రూప్ లో అడ్మిన్ ని. 67 సంవత్సరాలు నాకు. మీరు తెలుసండి. 60వ సంవత్సరంలో నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అయితే అత్యవసర మార్కులతోటి పాస్ అయ్యాను. తర్వాత 65లో సోషల్ వర్క్ లో మాస్టర్ చేశాను. తర్వాత నేను 2 సార్లు ఆస్ట్రేలియా వెళ్ళానండి. అక్కడ తప్పనిసరైన ఇంగ్లీషు లో మునిగిపోయి
భాష బాగానే వచ్చింది. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అంతా పోయింది. నాకు అర్థం కాని ఒకటి ఏంటంటే మైట్ అనేది ఎట్లా యూజ్ చేయాలనేది నేను కొద్దిగా మీరు చెప్పండి. మైట్ అండి, MIGST. అవునవును. మే అనేది అన్సర్టనిటీని, ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ని తెలియజేస్తుంది సత్యనారాయణ గారు. ఉదాహరణకి సపోజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. నెక్స్ట్ పలానాయన ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు అంటున్నాం అనుకోండి. ఏమంటాం అంటే వెంకయ్య నాయుడు మే బికమ్ ప్రెసిడెంట్ అంటాం. అంటే ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. అయితే ఆ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అనేది ఇంకా ఎక్కువ డౌట్ఫుల్ కనుక అయితే మే ప్లేస్లో మైట్ ఉపయోగిస్తాం. అది ఒక కాంటెక్స్ట్ అండి. ఇంకో కాంటెక్స్ట్ ఏంటంటే మనం పాస్ట్ విషయాల గురించి చెప్పేటప్పుడు కూడా మైట్ ఉపయోగిస్తాం. ఎట్లా అంటే హీ మైట్ హ్యావ్ గాన్ దేర్ అంటే ఆయన అక్కడికి వెళ్ళుండొచ్చు అంటే మనం షూర్గా తెలియదు మనకి. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక ఆయన ఈ సెషన్కి వస్తానన్నాడు, ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, మీరు ఆయన గురించి చెప్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? హీ మైట్ హ్యావ్ గాన్ టు హోటల్, హీ మైట్ హ్యావ్ గాన్ ఎల్స్వేర్, వేరే చోటుకి వెళ్ళి ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్లో కూడా ఉపయోగిస్తామండి. తర్వాత ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ని అనేక కాంటెక్స్ట్లో ఉపయోగిస్తాము. ఆ వివరాలన్నీ కూడా మనం గూగుల్ చేసి చూడొచ్చు, సెంటెన్సెస్ని స్టడీ చేసి కూడా అర్థం చేసుకోవచ్చు. మైట్ అనేది అన్సర్టనిటీని తెలియజేస్తుంది, అట్లాగే పాస్ట్లో అన్సర్టనిటీని కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు మే అనేది బహుశా అనే పదం కింద వాడతారు కదండి? ఎగ్జాక్ట్లీ. ఆ బహుశా అనేది వెర్బ్ కాదు కదండి? వెర్బేనండి, హెల్పింగ్ వెర్బ్. మరి తెలుగులో మైట్ ని ఏమని అంటారండి? దాని కూడా బహుశానండి, కాకపోతే ఆ బహుశా అనే దాంట్లో ఇంకా ఎక్కువ అనుమానం, ఎక్కువ అన్సర్టనిటీ ఏమనొచ్చు, మరింత అనిశ్చిత ఉన్నప్పుడు మైట్ ఉపయోగిస్తాం. మే కంటే ఎక్కువ అనిశ్చితిని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్ సత్యనారాయణ గారు. మీరు చాలా సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు, ఐ నో యూ. థ్యాంక్ యూ. ఓకే, ఈ సెషన్ ఇవాళకి క్లోజ్ చేద్దాం. సుబ్బారావు గారు సార్, ఈ రోజుకి ఎవరన్నా సార్ ఈరోజు